మేము డే మున్ అనే ఫార్మర్స్ మార్కెట్కి వచ్చాము. చూడండి ఇది ఎంత పెద్ద స్టోరో, లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ లోపలికి వెళ్తే ఎంత పెద్ద మార్కెటో మీకు చూపిస్తాను నేను. వీళ్ళదేదో స్వీప్ స్టేక్ ఈవెంట్ కూడా ఉంది. ఇది చాలా పెద్ద కొరియన్ వాళ్ళది ఫార్మర్స్ మార్కెట్ అనమాట. ఎంత పెద్దదంటే మై గాడ్ చాలా పెద్దది. ఇక్కడ దొరకని కూరగాయలంటూ మనకు లేవు. చూసారు కదా అక్కడ రకరకాల చిక్కుడుగాయలు. నేను ఫస్ట్ అది చూసి చీమ చింతకాయ ఏమో అనుకున్నాను. నేను అది చీమ చింతకాయ కాదు, అది ఒక రకమైన చిక్కుడుకాయ. నేను ఎప్పుడు చూడలేదు అట్లాంటిది. సో అది చూసి నేను ఫస్ట్ అట్లా అనుకున్నాను. తర్వాత చూడండి అక్కడ వెనకాల వైపు కూడా ఇంకా అన్ని ఉల్లాకున్నాయి, కొత్తిమీర, ఏంటి మన బేలీఫ్ ఉంటుంది కదా, మనం ఆకు అంటాం బిర్యానీలో అట్లా వేస్తాము, అది కూడా పచ్చిది దొరుకుతుంది ఇక్కడ. సో అది కూడా నేను కొనుక్కున్నాను. సో ఇక్కడ వచ్చేస్తే చూడండి కీరాలు, కాకరకాయలు, అది ఇంకేదో వాళ్ళది కొరియన్ వాళ్ళది అనుకుంటా, అది సోరకాయలు, వంకాయలు, 3 రకాల వంకాయలు ఉన్నాయి, కొబ్బరికాయలు, అరటికాయలు, క్యారెట్లు, అక్కడ చూడండి పచ్చి కొబ్బరికాయలు కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. మనం చాలా వాడుతూ ఉంటాం కదా, సో అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మల్లె చెట్టు చూసారా, ఇది మల్లె చెట్టు. ఆ మల్లె చెట్టు పూలు మొగ్గలు వచ్చేసినాయి. మరి మేము ఇంట్లో పెట్టిన దానికైతే రాలేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎట్లా పెడుతున్నారో తెలియదు. ఇవేమో రకరకాల కందలు అనమాట. ఇవి యామ్ అంటారు. సో అవి వాటిని ఇక్కడ చూడండి ఎన్ని సెక్షన్స్. ఇగో మన పంకిన్ అంటాం కదా, పంకిన్, పనసపండు నా ఫేవరెట్ అనమాట. పనసపండు అంటే కొందామని అనుకున్నాను ఫస్ట్, కాకపోతే అది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. సో అందుకే ఇంకా కొనలేదు నేను దాన్ని. అసలు కొనాలనిపించింది నాకు. ఇక్కడ చూసారా మిరపకాయలు, రకరకాల మిరపకాయలు, ఆలోపినం పెప్పరు, రెడ్ చిల్లీస్, కీరాలు. ఈ రెడ్ పండు మిరపకాయలు ఉన్నాయి కదా, ఈ పండు మిరపకాయలు తెచ్చాము. ఎందుకంటే దీంతో మేము బిర్యానీ చేద్దామని. ఆ వీడియో మేము చేసాము, పెడతాం దీని తర్వాత. నెక్స్ట్ ఆ వీడియోలో పెడతాను. భలే వచ్చింది, సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇవేదో చిల్లీస్ అంటారు. ఇవి కూడా చాలా హాట్ ఉంటాయి ఆ పెప్పర్లు. సో ఆ పెప్పర్లది కూడా తేలేదు నేను. ఇవేమో ఆలుగడ్డలు, చూసారు కదా పెద్ద పెద్ద ఆలుగడ్డలు ఉంటాయి ఇక్కడ. ఇవేమో కొబ్బరికాయలు, టమాటాలు అయితే కుప్పలు ఉన్నాయి అక్కడ. ఇవి కందగడ్డలు, పొటాటోస్, ఇంకో రకమైన ఆలుగడ్డలు, చిన్న ఆలుగడ్డలు, ఇవన్నీ అనమాట. ఇదేమో స్క్వాష్ అంటారు. దీని స్కిన్ చాలా గట్టిగా ఉంటుంది. ఇవి ఆలుగడ్డలు ప్యాకెట్లో ఉన్నాయి. అల్లం చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉంది, అంటే జిఎం అనమాట, జెనెటికలీ మాడిఫైడ్ అనమాట, అందుకే అంత పెద్దగా ఉన్నాయి. మనకు ఆర్గానిక్ కావాలంటే అవి చిన్న సైజులోనే ఉంటాయి. ఇది స్వీట్ పొటాటోస్. స్వీట్ పొటాటోలు కూడా రకరకాలు ఉన్నాయి. ఇంకా చామగడ్డ చూసారా, చామగడ్డలు కూడా దొరుకుతున్నాయి. ఇదేమో యామట, వాళ్ళు ఎక్కడ వాళ్ళదో అది, మరి స్పానిష్ వాళ్ళదో మరి ఇంకెటో ఎవరిదో తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. వాళ్ళు అంటే నాట్ ఓన్లీ మన కొరియన్ వాళ్ళది, ఇండియన్స్ అన్ని మామిడాకులు చూసారు కదా, అది మనది. మామిడాకులు కూడా అమ్ముతున్నారు వీళ్ళు. మేబీ ఫ్లోరిడా నుంచి తెస్తారు కావచ్చు అవి, ఎందుకంటే ఫ్లోరిడాలో ఇక్కడ ఆ వెదర్కి ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది కదా, అక్కడ పెరుగుతాయి. సో అక్కడ ఇదేమో సమ్ క్యాబేజ్, అంటే మనం కొనే క్యాబేజ్ వేరుగా ఉంటుంది కదా, ఇది కొరియన్ క్యాబేజ్ అంట. అది వెరైటీగా ఉంది నాకు. సో నేను కొనలేదు. కానీ ఇదేమో మన బనానా లీవ్స్ చూడండి, 299 LB, అంటే జోకి అమ్ముతారు ఆకులు. నాకైతే ఇప్పుడు సమ్మర్లో ఫుల్ వస్తుంది బనానా లీవ్స్, కానీ హెల్తీ కదా. ఉల్లిగడ్డలు చూసారు కదా, రకరకాల ఉల్లిగడ్డలు, 1 2 3 4 రకాల ఉల్లిగడ్డలు. మళ్ళీ విడిగా కూడా అమ్ముతున్నారు, అంటే మనం బస్తా కొనుక్కోవచ్చు, లేదు అనుకుంటే విడిగా కూడా కొనుక్కోవచ్చు. ఇగో ఎల్లిపాయలు ఇట్లా అమ్ముతారు ఎప్పుడు కానీ. అవి కాస్కోలో కూడా మాకు అట్లాగే దొరుకుతాయి, ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి యూజువల్గా అట్లా పొడుగ్గా. మామూలు కాస్కోలో అయితే ఇంకెక్కువ. ఇంకా అంటే పొప్పడి పండ్లు ఇట్లాంటివి కావాలంటే ఇట్లా కోసి కూడా అమ్ముతారు. అంటే పెద్దది తీసుకొని వెళ్తే ఇద్దరే ఉన్నారనుకోండి, ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, వాటికి వేస్ట్ అవుతుంది కదా. సో కోసి కూడా అమ్ముతారు. ఇవేమో రకరకాల బియ్యం, జాస్మిన్ రైస్ అని, ఇంకేదో రైస్ అని, సోనా మసూరి మనది కూడా ఉంది, బాస్మతి రైస్ ఉంది, అన్ని రకాల రైస్లు ఉన్నాయి. మళ్ళీ పప్పులు ఉన్నాయి, రకరకాల పప్పులు ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి పప్పులు. నేను ఎప్పుడు చూడలేదు, అంటే మనం కొన్ని వాడడం మనకు తెలియని కూడా తెలియదు. అలాంటి పప్పులన్నీ ఉన్నాయి. డేట్స్ చూసారు, చింతకాయలు, ఇవి చింతపండు, అది చూసారా డబ్బాలో చింతపండు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇవేమో డేట్స్. ఇక్కడికి వస్తే ఇక అంతా మీట్ సెక్షన్ అనమాట. చూడండి ఎర్రగా ఎట్లా కనబడుతుందో మీటు, అంటే బీఫు, పోకు, ల్యాంబు, అన్ని రకాల మీటు, చికెన్ కూడా ఉంటుంది అక్కడ. ఇటువైపు వచ్చేస్తేనేమో సీజనింగ్ అంటే మనము వేసుకుంటాం కదా మసాలాలు, లూజియానా సీజనింగ్, మేము అక్కడి నుంచే వచ్చాం కదా. చిల్లీ పౌడర్, కారపొడి, ఫజిటా సీజనింగ్ అట, చిల్లీ పౌడర్ చూడండి. సో ఇవన్నీ అమ్ముతారు. అంటే మనకు కావాలంటే ఇవేమో నూడిల్స్, మీటు. పాపం పెట్టేవాళ్ళు పెడుతూనే ఉన్నారు, పోతూనే. ఎంత రష్ అనుకున్నారు. ఇవన్నీ సాస్లు. కొరియన్ వాళ్ళు బాగా తింటారు కదా, కొరియన్, జపనీస్ వీళ్ళంతా సాస్లు వాళ్ళకి కావాల్సిన. ఇప్పుడు మనం కూడా తింటున్నాం కదా నూడిల్స్లలో, వాటిలలో సాస్లు వేస్తారు కదా. సో ఆ సాస్లు, అన్ని రకాల సాస్లు. మీట్ సెక్షన్ అని ఎంత పెద్దగా ఉందో ఆ సెక్షన్.
సో ఇటు ఇంకా తర్వాత అంటే మీకు ఫ్రోజన్ ఉంటుంది మీటు, అట్లా కూడా దొరుకుతుందనమాట. సో నరేన్ వెళ్తున్నాడు, నరేన్కేమో ఫిష్ కొనాలని స్టోర్కి వచ్చాం, ఎందుకంటే ఇక్కడ ఫిష్ లైవ్ ఫిష్ దొరుకుతుందనమాట. ఇప్పుడంతా మీరు చూసేదంతా ఇది ఫ్రోజన్ ఫుడ్ అంతా. ఇటువైపు మనం మీకు చూపిస్తాను నేను ముందుకు వెళ్ళి, అక్కడ మనకి కావాల్సిన అక్కడ ఏంటంటే మనం మీట్ కూడా మనము తీసుకొని వాళ్ళకు సైజ్ చెప్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు మనకి. చికెన్ తీసుకోవచ్చు, లేకపోతే బర్డ్ తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకొని వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇవన్నీ రకరకాలే చూడండి. లైవ్ తెలాపియా 599. ఇప్పుడు మనకు లైవ్ తెలాపియా కావాలంటే మనం చెప్పాలన్నమాట, నాకు 2 చేపలు కావాలి, 3 చేపలు కావాలంటే వాడు దాంట్లలో నుంచి మనకు తీసిస్తాడు. ఎన్ని ఎల్బీసో అన్ని ఎల్బీస్ చేసిస్తాడు. అది తీసిన తర్వాత వెనకాల చూసారు మీరు, అక్కడ వాడు ఏం చేస్తాడంటే దాన్ని మంచిగా క్లీన్ చేసి ప్రెషర్ వాటర్ తోటి క్లీన్ చేస్తాడు. చేసేసి దాన్ని మళ్ళీ మనకి కట్ చేసి ఇస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారో, టక్క 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 చేస్తున్నారు. కానీ ఎంతసేపు పడుతుంది తెలుసా? లైన్, ఫుల్ లైను. ఎన్ని రకాల ఫిష్లు నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఇన్ని రకాల ఫిష్లు, అంత పెద్ద మార్కెట్ని. చూడండి ఇవేమో చనిపోయిన ఫిష్లు అవి. అక్కడ ఇందాక మీకు చూపించాను లైవ్ అనమాట. సో అట్లా ఫిష్లన్నీ అమ్ముతూ ఉంటాడు. ఇదిగో ఇవన్నీ చూడండి ప్యాకెట్లు ఎట్లా పెట్టారు. అంటే మనం కావాలంటే యూజువల్లీ అందరు అవే తెచ్చుకుంటారు. అంటే లైవ్ ఫిష్ కావాలంటే మేము లైవ్ ఫిష్ గురించే వచ్చామన్నమాట స్పెషల్గా. సో అందుకే మేము లైవ్ ఫిషే తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఇవి రకరకాల ఇవి క్రాబ్స్, మనకు తెలిసిందే కదా. దీంట్లో ఇవేమో రొయ్యలు, ష్రింపు, పెద్ద పెద్ద ష్రింప్స్ ఉన్నాయి. చాలా కాకపోతే ఎక్స్పెన్సివ్ ఇవన్నీ. సో ఇక్కడ చూడండి ఈ క్రాబ్లలో నాకు గమ్మత్ ఏమనిపించింది అంటే అవి కదులుతున్నాయి. వాటికి ప్రాణం ఉంది అంటే మనం చేయితో ముట్టుకోలేమన్నమాట. అక్కడ ఉంటుంది కదా ఫోక్ పెట్టి తీసుకోవాలి, తీసుకొని అవి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ నూడిల్స్, మరి చిప్స్, బనానా చిప్స్ అని, ఆ చిప్స్ అని, రకరకాల చిప్స్. ఇక్కడేమో ఆయిల్ సెక్షన్. ఇవంతా కూడా నాకు రిఫండ్ ఆయిల్లే కనబడ్డాయి. నాకు ఎక్కడ కూడా కోల్డ్ ప్రెస్లు అయితే కనపడలేదు, ఎందుకంటే వీళ్ళకి ఇంకా కాన్సెప్ట్ తెలియదు చాలామందికి. సో మొక్కజొన్నతో చేసిన ఆయిల్ ఇవన్నీ. సో రకరకాల ఆయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసుకుంటారు. అంటే తినేవాళ్ళు తింటారు కదా. అక్కడ దీని వెనకాల చూస్తారా ఫుడ్ కోర్ట్ అని కనబడుతుంది, దాన్ని చూపిస్తాను నేను మీకు. ఇక్కడ అందరు షాపింగ్ చేస్తున్నారు, రకరకాల షాపింగ్స్. ఇక్కడ పిల్లలకి ఏమైనా కావాలంటే బొమ్మలు అట్లాంటివి కూడా అమ్ముతున్నారు అనమాట. ఎంత అదంటే అంత పెద్దది. ఇది ఫుడ్ కోర్ట్. ఇది కూడా ఇక్కడ కొరియన్ వాళ్ళ ఫుడ్ కోర్ట్ అనమాట ఇది. సో వాళ్ళు ఏంటంటే మనం కొనుక్కొని ఈ ఫుడ్ కోర్ట్లో ఇక్కడ వాళ్ళు మనకి ఇక్కడ ఏదో మిషన్లో సమ్ చిప్స్ లాగా తయారు చేస్తున్నారు వాళ్ళు. అది అక్కడ మనకి శాంపుల్గా పెట్టారు కూడా. అవేమో నూడిల్స్ లాగా ఉన్నాయి. వాళ్ళు ఫుడ్ అలర్జీ నోటీస్ పెట్టారు, చూసారు కదా. ఆ చిప్స్ రైస్ కేక్స్ అట చిప్స్, అవి మనం టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ చేసి మనకు నచ్చితే కనుక మనం కొనుక్కోవచ్చు. ఆ మిషన్లో వస్తుంది అక్కడ. అది కొరియన్ వాళ్ళదనమాట ఈ ఫుడ్ కోర్టు. మనం దీంట్లో తిరిగి మనకు ఆకలి అయ్యి లేకపోతే మనం అక్కడ కూర్చొని కూడా మనం డైనింగ్ చేయొచ్చు అనమాట. సో అది కూర్చొని తినడానికి అనమాట. వాళ్ళ ఫుడ్ అంతా చూసారు కదా, మొత్తం ప్లాస్టిక్లో ప్యాక్డ్ ఫుడ్ అనమాట. సో వాళ్ళు అట్లాగే తింటారు, వాళ్ళకి అలవాటు. చూడండి ఇగో రకరకాలవన్నీ వేసి ఆ డబ్బాలలో ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి అవతలకి వచ్చాను నేను. వచ్చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇంట్లో కిచెన్లోకి కావాల్సినవి మనం సింక్లో వేసుకోవడానికి, అంటే చెత్త అవి పడకుండా ఉండడానికి సింక్లో వేసుకుంటాం కదా ఫిల్టర్లు, అట్లాంటివి ఇంకా రకరకాలు ఉన్నాయి. బ్రష్లు, మనం అదేంటి జాలులు, ఇదేమో బొగ్గు అనమాట. ఇక్కడ వీళ్ళు బార్బీక్యూ బాగా చేసుకుంటారు కదా, ఆ బొగ్గుని అట్లా వాళ్ళు ప్యాకెట్లో అమ్ముతారు. అది తీసుకొచ్చుకొని వాళ్ళు బార్బీక్యూ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటారు అనమాట. సో అది కూడా అమ్ముతున్నారు, అంతంత పెద్ద దాంట్లో అమ్ముతారు వీళ్ళు ఇక్కడ బార్బీక్యూకి. ఇవన్నీ చూడండి. మనం టీ జాలీలు, నాకైతే తెలవకుండా ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను టీ జాలీలు 2-3 కొనుక్కొచ్చుకున్నాను. తెలియదు కదా నాకు ఇక్కడ అన్నీ దొరుకుతాయని. కానీ ఇప్పుడు నేను వచ్చే వాళ్ళందరికీ చెప్తాను, మీరు ఇండియా నుంచి ఏమీ తెచ్చుకోని అవసరం లేదు, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం డాలర్లో సంపాదిస్తున్నాం, డాలర్లలో మనం తీసుకొచ్చి. చూడండి స్టూల్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఆ దించక్లు కూడా మనం ఎంతో కష్టపడుతుంటాం ఇండియా నుంచి తెప్పించుకోవాలి, చేయాలి. ఇక్కడ అన్ని రకాలు ప్లాస్టిక్వి దొరుకుతాయి, వుడన్వి దొరుకుతాయి మీకు కావాలంటే, లేకపోతే అవి స్టీల్ ఉంటాయి కదా అవి చూడండి. మట్టి పాత్రలు చూసారు కదా, అవి ఒక్కొక్కటి ఎంత అనుకున్నారు? $50 అవి. మనకి ఎంత చీప్లో వస్తాయి కదా ఇండియాలో. బట్ మనం ఇండియాతో కన్వర్ట్ చేసి చూసుకోకూడదు కదా, ఎందుకంటే మనం ఇక్కడ సంపాదిస్తున్నాం. ఇవేమో ప్లాస్టిక్ నేను ప్రోస్లిన్ ఏమో అనుకున్నాను. వీటి చూసారు కదా, చిన్న చిన్న వాటిపైన మంచిగా పెయింటింగ్ వేసి చాలా బాగా పెట్టారు. దీని రేట్ చూడండి $49 ఉంది. అంటే ట్యాక్స్ వస్తే మనకు $50 పైనే పడుతుంది ఒక్క చిన్న గిన్నెకి.
చూడండి ఇవన్నీ కప్స్ అట్లాంటివి వాటిపైన పెయింటింగ్ వేస్తారు. ఇక్కడ చూడండి ఎవరికైనా హోటల్ ఉన్నా లేకపోతే పెద్ద పెద్ద పార్టీస్ అట్లాంటివి కావాలి కొనుక్కోవాలనుకుంటే, అంటే పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా గెట్ టుగెదర్ ఉన్నా అట్లాంటి స్టీల్ గిన్నెలు అన్ని రకాల స్టీల్ గిన్నెలు ఉన్నాయి. మేబీ హోటల్ ఉన్న వాళ్ళు వీళ్ళు కొనుక్కుంటారేమో. చిన్న చిన్న కప్పులు కటోరాలు గ్లాసులు స్టీల్ గ్లాసులు మాకు తెలియక అయితే నేను ఫస్ట్లో వచ్చినప్పుడు గ్లాసుల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇక్కడికి వచ్చేస్తేనేమో ఇదంతా మనం ఏమంటారు దమ్ చేయడానికి పెడతాం కదా, ఆ సెటప్ పెట్టారనమాట మొత్తం రాళ్లతోటి. అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. దాని లోపల అది చివరికి ఉంది ఎండింగ్లో. సో అక్కడ పెద్ద పెద్ద అండాలు ఉన్నాయి చూసారు కదా, అంత అంటే అట్లా పెట్టారనమాట వాళ్ళు ఆ విధంగా. సో అట్రాక్టివ్గా ఉంది అది. సో ఇక్కడికి వస్తే నాకు ఈ చిన్న కుక్కర్ భలే నచ్చింది. ఇది ట్రావెల్ కట, దాంట్లో మనం ఎవరైనా 2-3 ఎటైనా ప్రయాణం చేసినప్పుడు ఈజీగా మనం ట్రావెల్ చేసుకోవడానికి అనమాట. చాలా బాగుంది. ఇక్కడికి అంతా వస్తే ప్రోస్లిన్ ఉంది. సో క్రాకరీ ఐటమ్స్. నేను ఈ చిన్న కప్స్ కొనుక్కొచ్చాను, మీకు ముందు నా వీడియోలలో కనబడతాయి. సో ఇదంతా ఇటు వచ్చేస్తే కనుక హోల్సేల్ అని ఉన్నాయి. ఈ స్టవ్ మా ఇంట్లో మేము ఇలాంటి స్టవ్ వాడతాం, అంటే పెద్ద వంటలు అవి వచ్చినప్పుడు వాడటానికి అది కొనుక్కున్నాం మేము, అప్పుడు ఎప్పుడో కొన్నాము. సో ఇదంతా వచ్చేస్తే అటు కౌంటర్ ఉంది చూసారు కదా, అటువైపు వాళ్ళు మనకి చెక్అవుట్కి అది పనికొస్తుంది అనమాట. సో ఇక్కడ పిల్లలకి ఐస్ క్రీములు క్యాండీలు, పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే అవన్నీ పెట్టాల్సింది కదా. కాటన్ క్యాండీ తెలుసు కదా, నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఎగ్జిబిషన్లో కొనుక్కునేదాన్ని, నేను తిన్నాను. ఇక్కడ మళ్ళీ అటువైపు బేకరీ కాకుండా ఇక్కడ ఏంటంటే కాఫీ కప్స్ కేక్స్ అవన్నీ అమ్ముతారనమాట. మనకు కావాలి రకరకాల ఏవో బబుల్ టీ అని ఉంది, ఇంకేదో ఉంది, నేను ఎప్పుడు తాగలేదు, అవన్నీ ఉన్నాయి అక్కడ. సో మనకు కావాల్సింది ఆర్డర్ ఇస్తే వాడు మనకు అప్పటిదప్పుడు ఇస్తాడు. కాఫీ మిషన్ చూసారు కదా, ఆ కాఫీ మిషన్లో మనం ఆర్డర్ ఇచ్చేస్తే వాడు మనకు కాఫీ ఇస్తాడు. మనము బ్రెడ్ కేకో ఏదో కొనుక్కొని మంచిగా కార్లో తినొచ్చు అనమాట. మనం ట్రావెల్ చేసుకుని అదంతా చెక్అవుట్ అనమాట. అస్సలు మర్చిపోయాను నేను మీకు చూపించడం. ఇది వచ్చేస్తే కనుక వైన్ లిక్కరు బీర్స్ సెక్షన్ అనమాట. ఇదే అసలు ఫస్ట్లో ఉంది, ఎంట్రన్స్లో రాగానే ఫస్ట్ ఇది ఉంది. నేను అంటే లెఫ్ట్ సైడ్లో ఉండింది, నేనేమో రైట్ సైడ్కి వెళ్ళాను అనమాట. సో నేను లాస్ట్కి ఇక్కడికి వచ్చాను. చూసారా బుల్డాగ్ ఎంత బాగుందో. సో ఇక్కడ ఎన్ని రకాల బీర్లు, నేను ఎప్పుడు చూడలేదు అన్ని రకాల బీర్లు ఉన్నాయి. అంటే నేను తాగను అనుకోండి. సో తాగే వాళ్ళకైతే మస్తు, అంటే ఆ స్టోర్లోకి వస్తే కనుక కావాల్సిన బీర్లు రకరకాల వైన్స్ ఇంకా లిక్కరు ఆల్కహాల్ ఏవేవో అన్నీ ఉన్నాయి అక్కడ. కరోనా అనేది కూడా కనబడింది నాకు, అది చూడంగానే నాకు కరోనానే గుర్తుకొచ్చింది. అందులో ఇండియాలో బాగా తాగుతారట కరోనా. సో చూడండి ఇదే కరోనా, ఇండియాలో ఫేమస్ అట కదా అది. సో మా వారు చెప్తున్నారు అది కరోనా ఇండియాలో కూడా బాగా తాగుతారు అని. సో అది కూడా ఉంది ఇక్కడ చూడండి, బడ్ లైట్. సో ఇవన్నీ అనమాట. సో జనాలు బాగా వస్తారు ఈ సెక్షన్లో, రోజు ఇట్లా అమ్ముడుపోతాయి అవి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బాగా కష్టపడతారు కదా డే అంతా. స్పానిష్ వాళ్ళు బాగా అవుతారు. ఇది మళ్ళీ సీ ఫుడ్ సెక్షన్కి వచ్చాను, ఎందుకంటే నేను వెళ్ళి ఇదంతా వీడియో షూటింగ్ చేసే వరకల్లా 1 hour పైనే అయ్యింది. నేను మధ్యలో కట్ చేసి చూపిస్తున్నాను. 1 hour అయిపోయింది. నరేన్ ఆర్డర్ ఇచ్చి మా చేపలకి ఇంత మటుకు ఇంకా రాలేదు. అంటే ఎంత టైం పట్టింది చూడండి, అంత రష్ ఉంది. ఇక ఫైనల్గా చూసారు కదా, నా కార్ట్లో ఇన్ని కొన్నాము. అంటే నరేన్ షాపింగ్ చేశాడు, ష్రింప్ తీసుకున్నాడు, పెద్ద పెద్దవి మష్రూమ్స్, ఇవేనండి నేను చెప్పిన ఇవి. ఇది $49 పడింది ఒక్కొక్కటి. దాని తర్వాత మళ్ళీ నేను వాటికి అవి కూడా తీసుకున్నాను సూప్ తాగడానికి. ఇదేమో 69 cents పడింది. కరేపాకు చూసారు కదా, అది కరేపాకు పండు మిర్చీలు, దాంతో నేను మీకు అది చికెన్ బిర్యానీ చేసి చూపిస్తామన్నాం కదా, అది కూడా చూపిస్తాము. ఇదేమో గౌరా, ఎందుకంటే నూనె పెద్ద క్యాన్లో తెస్తాను నేను. అది చిన్న దాంట్లో పోసుకోవాలంటే స్పిల్ అవుతుంది, లేకపోతే ఎప్పుడు వాటర్ బాటిల్ని కట్ చేసి చేసుకుంటూ ఉంటాము. సో ఇదైతే ఈజీగా ఉంటుందని వాడుతున్నామంట. ఇదండి కొరియన్ మార్కెట్ అనమాట, నామ్ డే మూన్. ఫైనల్గా మా బిల్ వచ్చేసి ఎంత అయింది అంటే $159-160 అయింది విత్ ట్యాక్సెస్. సో కాకపోతే ఇట్స్ వర్త్, చాలా వచ్చాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అవన్నీ. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. బాయ్.